హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఈ పేపర్ వచ్చేసి ఆగస్టు 22, 2022 షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. సో ఈ పేపర్లో టోటల్గా అర్థమెటిక్ అలాగే రీజనింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి ప్రతి బిట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇవి ఇంపార్టెంట్ అండి. సో కాన్సెప్ట్ చెప్తున్నాను క్వశ్చన్కి, అలాగే షార్ట్ కట్ చెప్తున్నాను. కాన్సెప్షువల్ మెథడ్ మొత్తం థియరిటికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈజీ వేలో ఎలా చేయాలి క్యాలిక్యులేషన్ చేయకుండా అనేటువంటిది కూడా క్వశ్చన్ బట్టి ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో అందరూ మన వీడియోస్ని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ టోటల్గా ఇప్పటివరకు మన ఛానల్లో టోటల్గా 7 పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మనకి ఆగస్టు 17, 2022లో జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ పేపర్స్ 3 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి దాంట్లో అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లేలిస్ట్ అయితే ఒకసారి చూడండి అందరూ. సో ఎండ్ కార్డ్స్లోను అలాగే ఐ కార్డ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 ఆగస్ట్ 2022లో జరిగినటువంటి 3 షిఫ్ట్లు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 పేపర్స్ కూడా అయితే మనకు సేమ్ ప్లేలిస్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్లేలిస్ట్ అయితే పెట్టడం జరిగింది. అలాగే 22 ఆగస్టులో జరిగినటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 పేపర్ కూడా ఈ ప్లేలిస్ట్లో అయితే పొందుపరచడం జరిగింది. టోటల్గా 7 పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంకా రానున్న రోజుల్లో రిమైనింగ్ పేపర్స్ కూడా అయితే మనకి మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే అందుబాటులో ఉంటుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్లేలిస్ట్లో అయితే. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. సో ఎందుకంటే మీకు షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే కాన్సెప్ట్, అలాగే ఈజీ క్యాలిక్యులేషన్ కూడా అయితే చెప్పడం జరుగుతుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ వరుణ్ వాక్ 60 meters టువర్డ్స్ ద నార్త్. సో స్టార్టింగ్ పాయింట్ తన హౌస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాడండి వరుణ్ అనే అతను. సో అతను నార్త్కి 60 kilometers అయితే మూవ్ అవుతున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి డైరెక్షన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఇండికేషన్స్ అయితే వేసుకోవాలి, డైరెక్షన్స్ అయితే వేసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈ విధంగా వేసుకుని మనం సమ్స్ అయితే సాల్వ్ చేయాలండి. సో ఈ మెథడ్లో సాల్వ్ చేస్తే క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో క్వశ్చన్ చూద్దామండి. స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ వరుణ్ వాక్ 60 meters టువర్డ్స్ నార్త్. సో మనకి నార్త్ వైపు హౌస్ నుంచి 60 meters అనేటువంటిది మూవ్ అయ్యాడు వరుణ్. తర్వాత హీ టర్న్స్ రైట్. సో ఎప్పుడైతే రైట్ మూవ్ అయ్యాను అంటున్నాడు, సో రైట్ టర్న్ అండ్ వాక్స్ 30 meters. సో 30 meters అనేటువంటిది మూవ్ అయ్యాడు. అండ్ దెన్ టేక్స్ రైట్ 90 meters. సో మళ్ళీ 90 meters అనేటువంటిది రైట్ తీసుకుని మూవ్ అయ్యాడు. సో 90 meters. అండ్ ఫైనల్లీ హీ టేక్ రైట్ అండ్ వాక్ 30 meters. మళ్ళీ రైట్ తీసుకుని 30 meters అయితే వెళ్ళాడు అన్నాడు. హౌ ఫార్ విచ్ డైరెక్షన్ వరుణ్ ఈజ్ నౌ ఫ్రమ్ హిస్ హౌస్. సో ఇది హౌస్ కదండి. సో ఈ హౌస్కి వరుణ్ అనేవాడు ఎంత డిస్టెన్స్లో, అలాగే ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడిగాడండి క్వశ్చన్. సో మనకి ఇక్కడ నోట్ అయితే ఇచ్చాడు, ఆల్ టర్న్స్ ఆర్ 90 degrees ఓన్లీ. సో టర్న్స్ అనేటువంటివి ఓన్లీ 90 degreesలోనే తిరగాలి అని చెప్పాడు. సో మనకి హౌస్ నుంచి వరుణ్ అనే అతను ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అన్నాడు. సో మనకి ఇది టోటల్గా 90 అయింది. సో ఇక్కడ ఎంత ఉంది, 60 ఉంది బ్యాలెన్స్. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది బ్యాలెన్స్, 30. సో 30 డిస్టెన్స్లో అయితే ఉన్నాడు హౌస్కి. సో 30 ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, ఇది ఉంది. సో డైరెక్షన్ చూడాలి. సో మనకి ఫస్ట్గా నార్త్కి మూవ్ అయ్యాడు అని చెప్పాడు, అంటే రిమైనింగ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏమవుతుంది, సౌత్. సో హౌస్కి సౌత్ డైరెక్షన్లో 30 meter డిస్టెన్స్లో అయితే ఉన్నాడు. ఆన్సర్ ఇస్ ద 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ స్టేట్మెంట్. సో ఈ క్రింది వన్లో సరికాని స్టేట్మెంట్ ఏది అన్నాడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ప్యారలాగ్రామ్స్. సో రెక్టాంగిల్స్ అనేటువంటివి అన్నీ కూడా ప్యారలాగ్రామ్సే. సో ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఎనీ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఈజ్ 180 degrees. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే అడ్జసెంట్ యాంగిల్స్, సో ఇలా రెక్టాంగిల్ అనేటువంటిది తీసుకుంటే ఈ సమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ అనేటువంటివి ఇది 90 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క సమ్ అనేటువంటిది
180 డిగ్రీస్ ఉంటుంది. సో అలాగే ఈ రెండు యాడ్ చేసుకున్న 180 ఉంటుంది, ఈ రెండు యాంగిల్స్ సమ్ చేసిన 180 ఉంటుంది, ఈ రెండు యాంగిల్స్ సమ్ చేసిన 180 డిగ్రీస్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సమ్ ఆఫ్ ఎనీ పేర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డయాగ్నల్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ డూ నాట్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో మనకి రెక్టాంగిల్ ఇలా తీసుకుంటే ఈ యొక్క డయాగ్నల్స్ అనేటువంటివి డూ నాట్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటున్నాడు. సో ఈ రెండు ఇలా డివైడ్ అవుతాయండి. సో ఈ రెండు బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి, డూ నాట్ అనేటువంటిది అవ్వదు. సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆర్ కాన్కరెంట్ అండ్ ప్యారలల్. సో ఆపోజిట్ సైడ్స్ అంటే ఈ రెండు సైడ్స్ అనేటువంటివి ప్యారలల్గా ఉన్నవి, అలాగే కాన్కరెంట్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మనం అడిగినటువంటి స్టేట్మెంట్ ఏంటి, నాట్ ట్రూ స్టేట్మెంట్ అంటే సరికాంది అంటున్నాడు. సో ఈ ఫస్ట్ స్టేట్మెంటు, అలాగే సెకండ్ స్టేట్మెంటు, అలాగే ఫోర్త్ స్టేట్మెంటు, ఈ మూడు స్టేట్మెంట్స్ అనేటువంటి సరి అయినవి. సరికాంది అడిగాడు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటి సరికాదు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 70 మీటర్ అండ్ హైట్ 140 మీటర్ ఈజ్. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అయితే అడిగాడండి. సో అప్పుడు దాని యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు, సిలిండర్ యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు, 70 మీటర్స్ అంటున్నాడు. అలాగే హైట్ వచ్చేసి 140 మీటర్స్ అంటున్నాడు. సో అప్పుడు టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఎంత అనేటువంటిది అడిగాడండి. ఇప్పుడు ఒక సిలిండర్ని అయితే ఇలా తీసుకుందాం. సో ఈ సిలిండర్ ఇలా తీసుకున్నప్పుడు ఈ సిలిండర్కి 2 సర్ఫేస్ ఏరియాలు అయితే ఉంటాయండి. ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, అలాగే రెండోది టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అనేటువంటి ఇవి రెండు ఉంటాయి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అన్నప్పుడు ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అంటే ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో అది 2πrh అనేటువంటిది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా, 2πrh అనేటువంటిది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా. అలాగే టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అన్నప్పుడు 2πr + r+h. సో ఈ ఫార్ములాలో వాల్యూ సబ్మిట్ చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అనేటువంటిది వస్తుంది. సో మనకి టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియాకి ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటి, రేడియస్ ఇచ్చాడు, అలాగే హైట్ 140 మీటర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πr × r+h. సో మనకి ఈ విధంగా ఉంటుందండి. సో మనకి 2 × π అంటే 22/7, r అంటే 70 మీటర్స్ ఇంటూ r+h 70 + 140 అంటే 210 మీటర్స్. సో ఈ 7 అనేది దీంట్లో 10 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 2 × 22 అంటే 44. సో 44 × 10 × 210. సో ఈ 21 అనేది 44తో మల్టిప్లై చేస్తే 9240. సో ఇంటూ 10 ఉంది కాబట్టి 92,400 అనేటువంటిది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. లేదు కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అడిగితే మనం 2πrh. సో ఈ ఫార్ములాలో అయితే సబ్మిట్ చేయాలండి. సో మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే సిలిండర్కి సంబంధించి టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా సిలిండర్ అయినా అడగొచ్చు, లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అయినా అడగొచ్చు. సో ఈ రెండు ఫార్ములా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఫార్ములా అయితే వాల్యూస్ అయితే సబ్మిట్ చేసి ఆన్సర్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ద నంబర్స్ p and q ఈజ్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నంబర్ కెన్ బి వాల్యూస్ p and q అన్నాడు. సో మనకి ఎలా ఇలా మీన్ వాల్యూ ఇచ్చినప్పుడైతే సో మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు √ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్. సో ఈ విధంగా అయితే రాసుకోవాలండి. సో మనం బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే రూట్ వాల్యూ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది. సో 8² ఈజ్ ఈక్వల్ టు 64. అలాగే √ p and q హోల్ స్క్వేర్ అంటే సో pq అనేటువంటి వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం ఈ pq అనేటువంటి నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే 64కి ఏదైతే ఈక్వల్ అవుతుందో ఆ రెండు నంబర్స్ అనేటువంటివి p and q అనేటువంటివి మనం చెప్పొచ్చు. సో మనకి 12 × 16 అనేటువంటిది 64 కన్నా ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఇది కాదు. సో 10 × 66 అంటే 60 వస్తుంది కాబట్టి ఇది కాదు. 16 × 4 అంటే 64. సో ఈ వాల్యూకి మ్యాచ్ అవుతుంది p and qకి. సో 64కి ఈక్వల్ అవుతుంది. సో ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. అలాగే 12 × 3 వేస్తే 36 అవుతుంది, ఇది కాదు. సో మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది థర్డ్ ఆప్షన్. సో p and q నెంబర్స్ ఏవేంటి అప్పుడు 16 and 4. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా ఇఫ్ x1 ఈజ్ ద క్లాస్ మార్క్స్. సో xi అనేటువంటిది
క్లాస్ మార్క్స్ అంటున్నాడండి. అండ్ Fi ఈజ్ ద కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. సో Fi ఈజ్ ద కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. దెన్ బై ద డైరెక్ట్ మెథడ్ మీన్ ఎక్స్ ఈజ్ గివెన్ బై. సో మనకి మీన్ వాల్యూ అయితే అడుగుతుందండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఎక్స్ అనేటువంటిది మీన్. సో అప్పుడు మీన్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు సో మనకి ఎప్పుడైనా సరే మీన్ వాల్యూ అడిగినప్పుడు మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటేనండి. సో ఇలా అడిగినప్పుడు సో మీన్ వాల్యూ అడిగినప్పుడు మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ఐ అంటే x1 ఇంటూ f1 ప్లస్ x2 ఇంటూ f2 అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్ డివైడెడ్ బై f1 ప్లస్ f2 ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ విధంగా అయితే మీన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తామండి. సో దీన్ని సింపుల్ ఫామ్లో ఎలా రాస్తామంటే సిగ్మా xi ఇంటూ fi డివైడెడ్ బై సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు మీన్ ఎక్స్. సో ఈ విధంగా అయితే రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏది? సో సిగ్మా fi x బై సిగ్మా fi. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సో ఇదండి కాన్సెప్ట్ అయితే ఇది. సో ఎప్పుడైనా సరే మీన్ అడిగినప్పుడు గ్రూప్ ఆఫ్ డేటా ఇచ్చి x1 క్లాస్ మార్క్స్ fi ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మీన్ అడుగుతారండి. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద క్లాస్ మార్క్స్ అంటే క్లాస్ మార్క్స్ ఇంటూ ఈచ్ ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసుకుంటూ టోటల్ అయితే చేయాలండి. దాన్ని డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీస్, ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ సమ్ చేయాలి. సో దీన్ని ఎక్స్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ xi బై సిగ్మా fi. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 ఈజ్. సో మనకి యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 అన్నారండి. సో మనం 11 యొక్క 12 మల్టిపుల్స్ సో 11, 22, 33 అండ్ సో ఆన్ అలా 12 మల్టిపుల్స్ అనేటువంటివి తీసుకుని దాని యొక్క యావరేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం షార్ట్ కట్ అయితే ఉందండి. సో షార్ట్ కట్ ఏంటంటే నంబర్ ఇంటూ n+1/2. సో ఇక్కడ నంబర్ ఏంటి? 11 మల్టిపుల్స్. సో 11 అనేటువంటిది నంబర్ ఇంటూ ఎన్ని మల్టిపుల్స్ అన్నాడు? 12 మల్టిపుల్స్ అన్నాడు. అంటే n అంటే 12. సో 12 + 1/2 అంటే 11 ఇంటూ 13/2 అంటే 11 ఇంటూ 13 అంటే 143/2 అంటే 71.5. సో యావరేజ్ ఎంత అండి? 71.5. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ ఎనీ నంబర్ అన్నప్పుడు ద యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఇంటూ n+1/2. సో యావరేజ్ ఆఫ్ ఎనీ నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అయితే చేయాలండి. సో నంబర్ ఇంటూ n+1/2. సో పలానా మల్టిపుల్స్ నంబర్ యొక్క అన్నప్పుడు యావరేజ్ అనేటువంటిది ఇలా చేయాలండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ నంబర్ అన్నప్పుడు ఈ విధంగా అయితే చేయాలండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద గివెన్ diagram carefully and answer the question. The numbers in different sections indicated the number of persons. సో మనకి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్. సో మనకు ఒక వెన్ డయాగ్రామ్స్ అయితే ఇచ్చాడండి. సో దీన్ని బట్టి అయితే ఆన్సర్ అయితే చేయమంటున్నాడు. డయాగ్రామ్ అయితే కేర్ఫుల్గా చదవమంటున్నాడు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. సో క్వశ్చన్ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ ది అబౌవ్ డయాగ్రామ్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో డయాగ్రామ్ ప్రకారం ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అయితే అన్నాడండి. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. ద నంబర్ ఆఫ్ సోల్జర్స్ హూ ఆర్ నెయిదర్ కాఫీ లవర్స్ నార్ గ్రాడ్యుయేట్స్ ఈజ్ 193 అన్నాడండి. సో మనకి సోల్జర్స్ అవ్వాలి అంటున్నాడు.
కానీ వాళ్ళు కాఫీ లవర్స్ అవ్వకూడదు, గ్రాడ్యుయేట్స్ అవ్వకూడదు అన్నాడు. సో మనకి కాఫీ లవర్స్ ఎక్కడ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉన్నారు, అలాగే సోల్జర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఈ విధంగా అయితే ఉన్నారు. మనకి ఏమన్నాడు, సోల్జర్స్ అవ్వాలంటున్నాడు, కాఫీ లవర్స్ అవ్వకూడదు, గ్రాడ్యుయేట్స్ అవ్వకూడదు అంటున్నాడు. సో ఈ రెండు కాకుండా అంటే ఈ కాఫీ లవర్స్లో ఇదంతా ఇన్క్లూడ్ అయ్యి ఉంది, అలాగే గ్రాడ్యుయేట్స్లో కూడా ఇదంతా ఇన్క్లూడ్ అయ్యి ఉంది. కానీ ఈ రెండు కాకూడదు అంటున్నాడు కాబట్టి ఆ రెండు కాకుండా సోల్జర్స్ అయింది ఎంత, 141. కానీ మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 193 ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దామండి. ద నంబర్ ఆఫ్ సోల్జర్స్ హూ ఆర్ ఆల్సో కాఫీ లవర్స్ ఈజ్ 27 అన్నాడు. సో ఈ సోల్జర్స్ వాళ్ళు కాఫీ లవర్స్ కూడా హూ ఆర్ ఆల్సో కాఫీ లవర్స్ అంటున్నాడు. సో ఇది సోల్జర్స్, ఈ సోల్జర్స్లో కాఫీ లవర్స్ ఉన్నది ఇది. సోల్జర్స్ అవ్వాలి, కాఫీ లవర్స్ కూడా అవ్వాలంటున్నాడు కాబట్టి ఈ రెండు కామన్ నెంబర్ ఎంత, 90. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 27 ఇచ్చాడు. సో 90 ఈజ్ ద సోల్జర్స్ అలాగే కాఫీ లవర్స్, కానీ ఇచ్చింది ఇక్కడ 27. సో రాంగ్ ఆన్సర్, 90 ఈజ్ ద కరెక్ట్. అలాగే నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ద నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ ఆల్సో కాఫీ లవర్స్ బట్ నాట్ సోల్జర్స్. సో మనకి నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఒకసారి చూద్దాం. వాళ్ళు కాఫీ లవర్స్ అవ్వాలి కానీ సోల్జర్స్ కాకూడదు అంటున్నాడు. సో గ్రాడ్యుయేట్స్ ఇది గ్రాడ్యుయేట్స్. ఈ గ్రాడ్యుయేట్స్లో హూ ఆర్ ఆల్సో కాఫీ లవర్స్, సో వాళ్ళు కాఫీ లవర్స్ అంటున్నాడు. సో వీళ్ళు కాఫీ లవర్స్ కానీ సోల్జర్స్ కాకూడదు, అంటే సోల్జర్స్ ఇది కామన్ పార్ట్ కాబట్టి ఈ రెండు తీసేద్దాం. మిగిలిందంతా 65. సో ఇక్కడ ఇచ్చింది కూడా 65. సో ఆన్సర్ ఇస్ ద రైట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. అలాగే ఫోర్త్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ద నంబర్ ఆఫ్ కాఫీ లవర్స్ హూ ఆర్ బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ సోల్జర్స్ ఈజ్ 90 అన్నాడు. సో మనకి నంబర్ ఆఫ్ కాఫీ లవర్స్, సో ఇది కాఫీ లవర్స్, దీంట్లో హూ ఆర్ ఆల్సో బోత్ గ్రాడ్యుయేట్స్ సోల్జర్స్ రెండు అవ్వాలి అంటున్నాడు ఈ కాఫీ లవర్స్లో. సో ఈ రెండు అవ్వాల్సింది ఎంత, 52 ఉంది ఇక్కడ మనకి. సో కానీ ఈ రెండు అయ్యేది 52 మెంబర్సే, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 90 ఇచ్చాడు. సో మనకు అవ్వాల్సింది 52. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ థర్డ్ స్టేట్మెంటే ఫాలో అవుతుంది. సో నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ ఆల్సో కాఫీ లవర్స్ బట్ నాట్ సోల్జర్స్ ఈజ్ 65. సో ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 51 men can complete the work in 12 days. 4 days after they started the working, 6 more men joined them. How many days will they now take to complete the remaining work? సో మనకి 51 మెన్స్ అనేటువంటి వాళ్ళు 12 డేస్లో వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారన్నాడు. 4 డేస్ వర్క్ చేసిన తర్వాత, అంటే 4 డేస్ అంటే 51 మెన్ అనేవాళ్ళు 4 డేస్ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేశారు. 4 డేస్ వర్క్ అయితే చేసిన తర్వాత 6 మోర్ మెన్ అనేటువంటి వాళ్ళు యాడ్ అయ్యారంటున్నారు. సో ఈ 6 మోర్ మెన్ అని యాడ్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో వర్క్ అనేటువంటిది కంప్లీట్ చేస్తారు అని అయితే క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఇలా అడిగినప్పుడు మనకి ఫస్ట్ టోటల్ వర్క్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ముందు నేను కాన్సెప్ట్ అయితే చెప్తానండి. సో మెన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. సో మెన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. సో ఈ కాన్సెప్ట్లో అయితే క్వశ్చన్ అయితే చేయాలండి. సో ఫస్ట్ మనకి 51 మెన్ అనేటువంటి వాళ్ళు 12 డేస్లో అయితే కంప్లీట్ చేస్తున్నారు వర్క్ అనేటువంటిది. సో ఇలా చేసిన తర్వాత కొన్ని రోజులకి, అంటే 4 డేస్ ఈ 51 మెన్ 4 డేస్ అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో చేసిన తర్వాత 6 మెన్ జాయిన్ అయ్యారంటున్నారు కాబట్టి టోటల్ వర్క్లో నుంచి, అంటే టోటల్ వర్క్ ఇదే కదా, సో 51 మెన్ 4 డేస్ చేసింది మైనస్ చేద్దాం. సో 51 మెన్ అంటే టోటల్ వర్క్ 12 డేస్, తర్వాత 51 మెన్ అనేటువంటి వాళ్ళు 4 డేస్ చేశారు. సో 51 కామన్ తీస్తే 51 12 మైనస్ 4 అంటే 51 ఇంటూ 8. సో రిమైనింగ్ వర్క్ అనేటువంటిది సో రిమైనింగ్ వర్క్ అనేటువంటిది 51 ఇంటూ 8. సో ఈ 51 అనేటువంటి వర్క్ని ఇంకొక 6 మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి 51కి 6 యాడ్ చేస్తే సో 51 ప్లస్ 6 అంటే 57. సో ఈ 57 మెంబర్స్ అనేటువంటిది ఎక్స్ డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అనుకుందాం. సో 51 ఇంటూ 8 బై 57 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తారనేటువంటిది ఆన్సర్ అయితే వస్తుందండి. సో 51
ఇంటూ 8/57. సో మూడో ఎక్కం సో 51 ఇంటూ 8/57 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదండి. సో మూడో ఎక్కం దీంట్లో 17 సార్లు, దీంట్లో 19 సార్లు. సో 17 ఇంటూ 8, 17 ఎనిమిదిలు 136, 136/19. సో మనకి 7 టైమ్స్ అయితే పోతుందండి 19 దీంట్లో. సో 7 3/19. సో 7 3/19 డేస్ అనేటువంటిది వర్క్ అయితే చేస్తారు. రిమైనింగ్ మొత్తం కంప్లీట్ అయినటువంటి రిమైనింగ్ వర్క్ని 7 3/19 డేస్లో అయితే చేస్తారండి. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. సో మనం ఆల్రెడీ 7 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 7 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి డైరెక్ట్గా ఇది పిక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫ్రమ్ ద నంబర్స్ 51, 52, 53. సో 51, 52, 53 and so on 100. Find the sum of the smallest and greatest prime numbers is given అన్నాడు. సో సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 53 అండి ఇచ్చినటువంటి సిరీస్లో. అలాగే 100కి దగ్గరలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ వచ్చేసి 97. సో 97 అనేటువంటి గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఇచ్చినటువంటి సిరీస్ ప్రకారం. సో 57 ప్లస్ 53 ప్లస్ 97. సో 7 3 10 అంటే 10 150. సో ఆన్సర్ వచ్చేసి 150. సో మనం అడిగింది కూడా అదే, 51 నుంచి 100 వరకు ఉన్నటువంటి సిరీస్లో స్మాలెస్ట్ అలాగే లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ యొక్క సమ్ ఎంత అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 53, లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 97. సో ఆ రెండింటి యొక్క సమ్ 150. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ బి రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ గివెన్ సిరీస్. సో మనకి ఇచ్చిన సిరీస్ అయితే ఇచ్చాడండి 8, 9, 20, 63, 256. నెక్స్ట్ ఏమొస్తుంది అని అడిగాడు. సో 8కి 9 రావాలంటే 8 ఇంటూ 1 ప్లస్ 1. సో 8 8 ప్లస్ 1 అంటే 9 అలా అవ్వచ్చు. సరే 9 ఇంటూ 2 చేద్దాం. 9 ఇంటూ 2 అంటే 18, 18 ప్లస్ 2 20. సో ఇది కూడా సేమ్ మ్యాచ్ అయిందండి. అలాగే 20 ఇంటూ 3 అంటే 60, 60 ప్లస్ 3 అంటే 63. సో ఇది కూడా సేమ్ లాజిక్ అయితే ఉంది. సో లాజిక్ అయితే అర్థమైంది కదండి. సో నంబర్ ఇచ్చినటువంటి ఇనిషియల్ నెంబర్కి ఇంటూ 1 అన్నాడు, దానికి ప్లస్ 1 యాడ్ చేశాడు. అలాగే నెక్స్ట్ నెంబర్కి ఇంటూ 2 చేశాడు, ప్లస్ 2 యాడ్ చేశాడు. అలాగే నెక్స్ట్ నెంబర్కి ఇంటూ 3 చేశాడు, ప్లస్ 3 యాడ్ చేశాడు. అలాగే నెక్స్ట్ నెంబర్కి ఇంటూ 4 చేసి ప్లస్ 4 యాడ్ చేయాలి. సో 63 ఇంటూ 4. సో 4 3 12, 6 4 24 అంటే 252. 252 ప్లస్ 4 అంటే అంత 256. సో మనకి 256 ఉంది కదండి. అలాగే నెక్స్ట్ నెంబర్కి ఇంటూ 5 చేసి ప్లస్ 5 చేయాలి. సో 256 ఇంటూ 5 అంటే 256, 5 అంటే 1280. ప్లస్ 5 యాడ్ చేయాలి కాబట్టి 1285. సో 1285 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. సో మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో 1 ఇంటూ ప్లస్ 1, 2 ఇంటూ ప్లస్ 2, అలాగే నెక్స్ట్ నెంబర్కి 3 ఇంటూ ప్లస్ 3, అలాగే 4 ఇంటూ ప్లస్ 4, అలాగే నెక్స్ట్ నెంబర్కి ఇంటూ 5 ప్లస్ 5. సో ఈ విధంగా అయితే సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈజీ క్యాలిక్యులేషనే, ఈజీగా అయితే లాజిక్ అయితే ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. సో అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ అయితే చేసి చూసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వేషన్ x² + 7x + 6 = 0 కెన్ బి రిటన్ యాజ్. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ దాని ఈక్వేషన్ ఈ విధంగా రాయొచ్చు అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అయితే చేయొచ్చు, లేదు సాల్వింగ్ మెథడ్ అయినా చేయొచ్చు. ఫస్ట్ నేను ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అయితే చూస్తున్నానండి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో x - 1 ఇంటూ x - 6 = 0 అన్నాడు. సో x = 1 అలాగే x = 6. సో ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఈ 1 6 అనేటువంటిది ఈ x² + 7x + 6లో సబ్మిట్ చేద్దాం. సో x 1 తీసుకుంటే 1 7 + 6. సో నాట్ ఈక్వల్ టు 0 అంటే x - 1 x - 6 అనేటువంటిది ఈ x = 1 సబ్మిట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 అవ్వలేదు కాబట్టి ఈ ఆప్షన్ టోటల్గా ఈ ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఆప్షన్. సో ఆ విధంగా ఎలిమినేట్ చేయొచ్చండి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నాడు? x + 1
సో ఎక్స్ ప్లస్ వన్ అన్నాడు. సో ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ అన్నాడు. సో ఈ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ అన్నాడు కాబట్టి ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6లో ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్ సబ్మిట్ చేద్దాం. సో మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్నే కదా. అలాగే 7 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 7 ప్లస్ 6 సో ఈక్వల్ టు జీరో మ్యాచ్ అవుతుందండి. సో ఈక్వల్ టు జీరో అవుతుంది. అలాగే ఎక్స్ మైనస్ 6 ఒకసారి చూద్దాం. సో ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు జీరో కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 6 చూద్దాం. సో ఎక్స్ స్క్వేర్ అంటే 36 ప్లస్ 7 6 42 ప్లస్ 6 ఈక్వల్ టు జీరో. సో నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది, ఎందుకంటే ఇదంతా సమ్ వాల్యూ వస్తుంది కాబట్టి నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కూడా రాంగే. సో సెకండ్ ఆప్షన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ 1 అనేటువంటిది కరెక్ట్, ఎక్స్ మైనస్ 6 అనేటువంటిది తప్పు. సో థర్డ్ ఆప్షన్కి వెళ్దాం. సో థర్డ్ ఆప్షన్లో ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ మైనస్ 1. సో ఇది కూడా రాంగే, ఎందుకంటే పైన వచ్చింది కాబట్టి. సో ఫోర్త్ ఆప్షన్కి వెళ్దామండి. సో ఫోర్త్ ఆప్షన్లో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఫోర్త్ ఆప్షన్లో ఏమంటున్నాడు, ఎక్స్ ప్లస్ 1 అలాగే ఎక్స్ ప్లస్ 6. సో ఎక్స్ ప్లస్ 1 అనేటువంటి ఫైనల్గా మనం సెకండ్ ఆప్షన్లో ప్రూవ్ చేసాం కాబట్టి ఎక్స్ ప్లస్ 1 అనేది రైటే. సో ఎక్స్ ప్లస్ 6 అన్నాడు. సో అంటే ఎక్స్ ప్లస్ 6 అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 6 అనాలి. సో ఎక్స్ ఈక్వల్ టు, సో మనకి ఇచ్చినటువంటి ఫోర్త్ ఆప్షన్ ఇది ఒకసారి వెరిఫై చేద్దామండి. సో మనకి ఫోర్త్ ఆప్షన్ ఏమన్నాడు, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 6. సో ఎక్స్ ప్లస్ 1 ఆల్రెడీ వెరిఫై చేసాం కాబట్టి కరెక్టే. సో ఎక్స్ ప్లస్ 6 అనేటువంటిది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 6 అవుతుంది కాబట్టి అది వెరిఫై చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 6 స్క్వేర్ అంటే 36, 7x అంటే మైనస్ 42 ప్లస్ 6. సో 6 6 42, 42 మైనస్ 42 అంటే ఈక్వల్ టు జీరో. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6 ఈక్వల్ టు జీరో అనేదానికి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 అనేటువంటివి సాటిస్ఫై అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఇది ఒక మెథడ్. సో ఇలాగే చేయాలని లేదండి, ఇంకొక మెథడ్లో కూడా అయితే క్వశ్చన్ అయితే చేయొచ్చు. సో ఆ మెథడ్ అనేది ఒకసారి చెప్తాను చూడండి. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేటువంటిది క్లియర్గా అయితే రాసుకోండి ఫస్ట్. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ 1 ఉంది అనుకుందాం, ఇంటూ 1. సో 1 ఇంటూ 6 అనేటువంటిది దీనికి ఈ రెండింటి యొక్క ఈ 1 ఇంటూ 6 అంటే 6 కదండి. ఈ 6 అనేటువంటిది ఈ 7x యొక్క వాల్యూకి అంటే 1 ప్లస్ 6 ఈ వాల్యూస్ అని సమ్ చేసుకుంటే ఇక్కడ వస్తుందో లేదో చూసుకోవాలి. చూసుకుని దాన్ని ఈక్వేషన్ అనేటువంటి బైఫర్కేట్ చేయాలి. సో ఎలా బైఫర్కేట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1x ప్లస్ 6x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు జీరో, అంతే కదండి. సో ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తున్నాను, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1. అలాగే ఇక్కడ కూడా 6 కామన్ తీద్దాం. 6 కామన్ తీస్తే ఈ రెండిట్లో ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 కామన్గా ఉన్నాయి. సో ఎక్స్ ప్లస్ 1 ఇంకేముంది, ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇదే కదండి. సో మనకి ఇలా వస్తుంది ఆన్సర్. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏది, ఫోర్త్ ఆప్షన్, సేమ్ ఇదే ఉంది. సో ఈ విధంగా కూడా అయితే చేయొచ్చు. సో ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. ఈ విధంగా చేస్తే లేదు, మామూలుగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం వెరిఫై చేసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని అయినా చేయొచ్చు. సో ఏదైనా చేసుకోవచ్చు. సో మనకి టైం తక్కువగా ఉన్న మెథడ్ అయితే చేసుకోండి. సో ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అయితే తక్కువ టైంలో అయితే ఈజీగా ఆన్సర్ని అయితే ఎలిమినేట్ చేసి, ఆన్సర్ కానిది ఎలిమినేట్ చేసి ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై 3 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసుకుంటే 3x మైనస్ 2 అనేటువంటి బ్రాకెట్లో ఉంది, ప్లస్ x ఇంటూ 4x/2 ప్లస్ 15 మైనస్ 12 అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు 15 మైనస్ 12 అనేటువంటిది 3 తీసుకుందాం. అలాగే ఈ 2 దీంట్లో 2 టైమ్స్ అవుతుంది. సో x ఇంటూ x అంటే ఇది 2x స్క్వేరు, మధ్యలో ప్లస్ ఉంది. సో 3 ఇంటూ 3x అంటే 9x, అలాగే 3 రోళ్ళు 6 మైనస్ 6 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3 అంటే 2x స్క్వేర్ ప్లస్ 9x, ఈ ప్లస్ 6 ఇది మైనస్ 6, ఇక్కడ ప్లస్ 3 అంటే మైనస్ 3. సో ఇదేనండి సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి ఈక్వేషన్, 2x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 3. సో ఏముంది ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్. సో ఈజీగా అయితే చేసుకోవచ్చు. జస్ట్ క్యాన్సిలేషను అలాగే బాడ్ మాస్ రూల్ ప్రకారంగా చేసుకుంటే మనకైతే ఈజీగా అయితే ఆన్సర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెలెక్ట్ ద
set in which numbers are related to same with the numbers of the following sets. సో మనకి ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఒకే రిలేషన్స్లో ఉన్నాయని చెప్పాడు. 2 సెట్స్ అయితే ఇచ్చాడండి. సో ఒకసారి చూద్దాం. సో 36, 78, 13. సో 36 అంటే 6 స్క్వేర్ అండి. సో 6 స్క్వేర్ 78, 13. సో 13 6 78. సో ఈ స్క్వేర్లో దీని రూట్ తీసుకుని ఇంటూ థర్డ్ నెంబర్కి మల్టిప్లై చేశాడు, 78 వచ్చింది. సో ఇదే ఈక్వేషన్, ఇదే లాజిక్ అని నెక్స్ట్ దానికి ఫాలో అవుతుంది. ఒకసారి చూద్దాం. 121, 77, 7. 121 అంటే 11 స్క్వేరు. సో 7, 11 ఇంటూ 7. సో సరిపోతుందండి. సేమ్ లాజిక్ అయితే ఫాలో అవుతుంది. 77 సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది ఫాలో అవుతుంది అని అన్నాడు. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. సో 36, 72, 10. అంటే 36 అంటే 6 స్క్వేర్ కాబట్టి 6 ఇంటూ 10 అంటే 60. ఇక్కడ 72 ఉంది, రాంగ్. సెకండ్ ఆప్షన్ చూద్దామండి. 64, 85, 12. సో 64 అంటే 8, 8 12, 12 ఇంటూ 8 96. కానీ ఇక్కడ ఎంత ఉంది? 85 ఉంది, రాంగ్. అలాగే థర్డ్ ఆప్షన్ చూద్దామండి. 9, 56, 18. సో 9 అంటే 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 18 అంటే 54. ఇక్కడ ఎంత ఉంది? 56 ఉంది. కానీ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూద్దామండి. 49, 63, 9. 49 అంటే 7 స్క్వేర్ కాబట్టి 7, 9 ఏళ్ళు 63. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద సెకండ్ నెంబర్ అయితే రావడం జరిగిందండి. 9 ఏళ్ళు 63 కాబట్టి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లాజిక్ అయితే ఏమి లేదు. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ తీసుకున్నాడు, ఆ స్క్వేర్కి రూట్ తీసుకుని థర్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ విధంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ వెరిఫై చేసాం. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 4.222 ఈజ్. సో ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు 4.222 ఈజ్ అన్నప్పుడు దీన్ని 4.2 బార్ కింద అయితే రాసుకోవాలి. సో ఇలా ఇచ్చినప్పుడు 4.2 బార్ ఇచ్చినప్పుడు దీన్ని 42 మైనస్ ఈ పాయింట్కి ముందున్న దాన్ని మైనస్ చేసుకుని ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? ఓన్లీ 2 నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి 9 రాసుకుందాం. సో 42లో నుంచి 4 తీస్తే 38. సో 38/9. సో 38/9 అనేటువంటిది ఆన్సర్. సో ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. సో ఇలాంటి క్వశ్చన్ మనకి ప్రతి ఎగ్జామ్లోనూ ప్రతి పేపర్లోనూ అయితే అడగడం జరిగింది. ఇప్పుడు వరకు 6 పేపర్స్ అయితే కంప్లీట్ చేసాం. ప్రతి పేపర్లోనూ ఈ బిట్స్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి వెరిఫై చేసుకోండి, ప్లేలిస్ట్ చూడండి. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి రిపీటెడ్గా అయితే అడుగుతున్నారండి. ప్రతి పేపర్లోనూ అడిగారు ఇప్పటి వరకు మనం చేసినటువంటి పేపర్లో. ఇంకా రానున్న పేపర్లో కూడా ఈ బిట్స్ అయితే ఉన్నాయి. సో నేను అందుకని ప్రతిదీ ఫస్ట్ పేపర్లోను, సెకండ్ పేపర్లోను, థర్డ్ పేపర్లోను ఈ 3 పేపర్లోను కాన్సెప్ట్ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది ఈ క్వశ్చన్స్కి. సో ఇప్పుడు కూడా అయితే చూడండి. సో 4.222 అండ్ సో 1 అని ఉంది. సో అలా అన్నప్పుడు దాన్ని 4.2 బార్ కింద అయితే కన్వర్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే ఇలా ఉన్నప్పుడు పాయింట్కి 2 ముందు ఉన్నటువంటి 4.2ని 42 కింద రాసుకొని పాయింట్కి ముందు ఉన్నటువంటి నెంబర్ మైనస్ చేసుకుని ఎన్ని నెంబర్స్ మీద అయితే బార్ ఉందో ఆ నెంబర్స్ని ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ మీద 2 బార్ మీదే ఉంది కాబట్టి 1 నెంబర్ ఉంది కాబట్టి బై 2 చేసుకున్నాను. బై 9 వేసుకున్నానండి. సో 42 మైనస్ 4/9 అంటే 38/9. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే క్యాలిక్యులేషన్ ఏమైనా చేసుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు, లేదు ఇదే ఆప్షన్లో ఉంటే డైరెక్ట్గా అయితే పిక్ చేయొచ్చు. సో ఇలాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మోడల్ అయితే అడగడం జరిగిందండి. సో మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో ఒకసారి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి. సేమ్ మోడల్ చాలా ప్రతి పేపర్లోనూ బిట్ అయితే అడగడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇవి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి if the right angle triangle, if the hypotenuse is 4 units greater than one side and 8 units greater than other, find the area of the triangle. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ABC. సో ఇది హైపోటెన్యూస్ అనుకుంటే, సి అనేటువంటిది హైపోటెన్యూస్ అనుకుంటే, సి అనేటువంటిది ఒక సైడ్కి 4 యూనిట్స్ అనేటువంటిది ఎక్కువలో ఉంది. అలాగే ఇంకొక సైడ్కి 8 యూనిట్స్ అనేటువంటిది ఎక్కువలో ఉంది. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటేనండి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే అడిగాడు. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో A ఈజ్ ఈక్వల్ టు C-4, B ఈజ్ ఈక్వల్ టు C-8. సో మనకి పైథాగరస్ థీరం ప్రకారం C² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B². సో ఈ విధంగా
వాల్యూస్ని అయితే తీసుకోవచ్చు అండి. సో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సో హాఫ్ ఇంటూ బిహెచ్, బి అంటే బేస్, హెచ్ అంటే హైట్, అంటే బి ఇంటూ ఏ వాల్యూలో సబ్మిట్ చేస్తే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే వస్తుంది. సో మనకి ఏ వాల్యూ బి వాల్యూ రావాలి అంటే ఈ పైథాగరస్ థియరంలో సబ్మిట్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ అనేటువంటిది వస్తుంది. సో ఒకసారి అది ఎలా వస్తుంది అనేటువంటిది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను, ఒకసారి చూడండి. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే సి మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే సి మైనస్ 8 అంటే సి మైనస్ 8 హోల్ స్క్వేర్. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి, అంటే 2ab అంటే 2c 4 అంటే 8c. అలాగే సి స్క్వేర్ సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ac అంటే ఇక్కడ మైనస్ 8c వస్తుంది. అలాగే 8 64 16c. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే ప్లస్ 2c స్క్వేర్ 8 కాబట్టి 64ను 16 అంటే 80 ప్లస్ 8c మైనస్ 8c మైనస్ 16c అంటే 24c. సో ఈ సి ఇటు వస్తే సి స్క్వేర్ ప్లస్ 80 మైనస్ 24c ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 24c. సో సి స్క్వేర్ మైనస్ 24c ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో దీన్ని రూట్స్ కింద కన్వర్ట్ చేస్తే 8 3 24 లేదా 12 2 24 లేదా 24 దీన్ని 24 వచ్చేలాగా రాసుకోవాలి. సో 20 ఇంటూ 4 అంటే 20 ఇంటూ 4 అంటే 80, అలాగే 20 ప్లస్ 4 24. సో సి స్క్వేర్ మైనస్ 20c మైనస్ 4c ప్లస్ 80 అంటే సి మైనస్ 20 అలాగే సి మైనస్ 4 అంటే సి వాల్యూ ఎంత 20 ఆర్ 4. సో సి వాల్యూ 20 తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ సి అనేటువంటిది ఏ ఈక్వల్ టు సి మైనస్ 4 అంటే 4 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి సి వాల్యూ 20 తీసుకుందాం. సో సి 20 తీసుకుంటే ఏ ఈక్వల్ టు సి మైనస్ 4 కాబట్టి 20 మైనస్ 4 అంటే 16, ఏ అనేటువంటిది 16. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 8 అంటే 20 మైనస్ 8 అంటే 12, బి ఈక్వల్ టు 12. సో మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి, హాఫ్ బి కదా, హాఫ్ బిఏ, హాఫ్ బిహెచ్ కాబట్టి ఆ ప్లేస్లో హాఫ్ బిఏ. సో హాఫ్ బి ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది, హైట్ ఎంత వచ్చింది 16 వచ్చింది. దీంట్లో 6 టైమ్స్ 16 96. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. సో ఏం లేదండి, ఇచ్చినటువంటి వాల్యూస్ని పైథాగరస్ థియరంలో సబ్మిట్ చేసి ఏబీ వాల్యూలు తెచ్చుకున్నాను. అక్కడ నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ బిహెచ్లో సబ్మిట్ చేశాను. సో అంతేనండి, కాకపోతే ఒకసారి అర్థం కాకపోతే రివైట్ చేసి చూసుకోండి. సో క్వశ్చన్ అయితే ఈజీ, కాకపోతే లెంతీ క్యాలిక్యులేషను. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 3 పెన్సిల్స్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 81 రూపీస్. అలాగే 5 పెన్సిల్స్ అండ్ 3 పెన్స్ టుగెదర్ కాస్ట్ 71 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ ద 1 పెన్సిల్ అండ్ 2 పెన్స్ టుగెదర్ ఈజ్ అన్నాడు. సో మనకి 3 పెన్సిల్స్ ప్లస్ 5 పెన్. సో పెన్సిల్స్ని ఎక్స్ అనుకుందామండి. సో పెన్సిల్స్ని ఎక్స్ అనుకుందాం, అలాగే పెన్స్ని వై అనుకుందామండి. సో 3 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ ఎంత అంటున్నాడు, 81 రూపీస్ అంటున్నాడు. అలాగే 5 పెన్సిల్స్, సో 5x ప్లస్ 3 పెన్స్ ఎంత అంటున్నాడు, 71 రూపీస్ అంటున్నాడు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ప్లస్ 2 పెన్స్ ఎంత అంటున్నాడు.
సో ఇది మనల్ని అడిగినటువంటిది అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఇదండి. సో మనకి ముందు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసిన దాన్ని బట్టి ఎక్స్ బై వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 5x ఉంది. సో 3xని 15 కింద రాసుకుని 5xని 15 కింద రాసుకుంటే మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది 15x అవ్వాలి అంటే ఇది 5తో మల్టిప్లై చేయాలి, ఇది 15x అవ్వాలి అంటే 3తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, మైనస్ చేసుకుంటే వెళ్తాయి. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, 5 5 25. సో అలాగే 3 3 9. సో 25 నుంచి 9 తీస్తే 16y. సో 16y ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 5 అంటే 405. 81 5 అంటే 405. అలాగే 71 ఇంటూ 3. సో 71 ఇంటూ 3 అంటే 213. సో ఈ రెండు మైనస్ చేద్దామండి. సో 405లో నుంచి 213 తీసేస్తే 192 వస్తుంది. సో ఈ 16 అనేటువంటిది దీంట్లో ఒక 16 ఇంకెంత ఉంది, 32 అంటే 12 సార్లు. సో y ఈజ్ ఈక్వల్ టు 12. సో y12 అంటే y అంటే ఏంటండి, పెన్ యొక్క కాస్ట్ 12 రూపాయలు. ఒక పెన్ యొక్క కాస్ట్ అంటే 2 పెన్నుల యొక్క కాస్ట్ ఎంత, 24. సో ఇక్కడ వరకు ఓకే. సో దీన్ని మనం పైన ఉన్నటువంటి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్మిట్ చేద్దాం. సో మనకి 3 పెన్సిల్స్ అలాగే 5 పెన్ అంటే కాస్ట్ ఒక్కొక్క పెన్ యొక్క కాస్ట్ 12 రూపాయలు కాబట్టి ఇస్ ఈక్వల్ టు 81 అన్నాడు. సో 5 12 60. 81లో నుంచి 60 తీసేస్తే 21. సో 3x ఈక్వల్ టు 21. సో x ఈక్వల్ టు 7 అంటే ఒక పెన్సిల్ కాస్ట్ 7 రూపీస్. సో 7 + 24 అంటే ఎంత, 31 రూపీస్. మనం అడిగిన క్వశ్చన్ అదే అండి. 1 పెన్సిల్ అలాగే 2 పెన్స్. సో 1 పెన్సిల్ 7 రూపీస్, 2 పెన్సిల్స్ అంటే ఒక పెన్ వచ్చేసి 12 రూపాయలు కాబట్టి 2 పెన్ అన్నది కాబట్టి 2 12 24. సో 7 + 24 ఈక్వల్ టు 31 రూపీస్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్. సో మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ బట్టి క్వశ్చన్ అయితే చేయమన్నాడు. సో క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మెనీ సచ్ డాక్టర్స్. సో మనకి ఇక్కడ డాక్టర్స్ అయితే ఉన్నారు. హౌ మెనీ సచ్ డాక్టర్స్ ఆర్ దర్ హూ ఆర్ ఆల్సో జాగర్స్ బట్ నాట్ నాటరల్స్. సో మనకి జాగర్స్ అవ్వాలి అంటున్నాడు డాక్టర్స్ అనేవాళ్ళు, ఎన్ఆర్ఐస్ కాకూడదు, నాట్ ఎన్ఆర్ఐస్ అంటున్నాడు. సో ఎన్ఆర్ఐస్ కాకుండా డాక్టర్సే అవ్వాలి, వాళ్ళు జాగర్స్ అయినా పర్వాలేదు అంటున్నాడు. సో మనకి డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు. సో ఈ రెండు ఎన్ఆర్ఐస్తో మ్యాచింగ్ ఉంది కాబట్టి ఈ రెండు కాదు. సో ఓన్లీ జాగర్స్ అవ్వాలన్నాడు కాబట్టి 45 ఉన్నది. సో ఆన్సర్ వచ్చేసి 45, 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ ఎక్వైర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఫస్ట్ ఎక్వైర్ అనేటువంటిది రాసుకుందామండి, ACQIRE. సో దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ ఏ, తర్వాత సి, తర్వాత వచ్చేసి ఈ ఉంది. సో ఈ తర్వాత ఐ తర్వాత క్యూ, ఐ తర్వాత క్యూ తర్వాత ఆర్ తర్వాత యు. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, ద పొజిషన్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. సో పొజిషన్స్ కొన్ని వర్డ్స్ అనేటువంటివి లెటర్స్ అనేటువంటివి చేంజ్ అవ్వలేదు, అవి ఏంటి అని అడిగాడు. సో ఏ అనేటువంటి సేమ్ పొజిషన్లో ఉంది, సి అనేటువంటిది సేమ్ పొజిషన్లో ఉంది, అలాగే ఆర్ అనేటువంటిది కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇలా ఎన్ని ఉన్నాయి మొత్తం 3, 1 2 3. సో ఈ 3 వర్డ్స్ నంబర్స్ లెటర్స్ అనేటువంటి చేంజ్ అవ్వాలి. సో ఎన్ని చేంజ్ అవ్వలేదు అన్నాడు కాబట్టి 3. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద ఆడ్ డిజిట్ అండ్ 2 ఈజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఈవెన్ డిజిట్ ఇన్ ద నంబర్. సో ఈ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో 5 3 4 7 8 2 3 1. సో దీంట్లో ఆడ్ డిజిట్కి అయితే 1 అనేటువంటిది యాడ్ చేయమంటున్నాడు. సో ఆడ్ డిజిట్కి 1 యాడ్ చేయమంటున్నాడు. ఈవెన్ డిజిట్కి అయితే
2 సబ్ట్రాక్ట్ చేయమంటున్నాండి. సో 5 అనేటువంటిది ఆడ్ డిజిట్, 3 అనేటువంటిది ఆడ్ డిజిట్, 4 అనేటువంటిది ఈవెన్ డిజిట్, సో 2 సబ్ట్రాక్ట్ చేయాలి. 7 అనేటువంటిది ఆడ్ డిజిట్, 8 అనేటువంటిది ఈవెన్ డిజిట్, సో 2 అనేటువంటిది ఈవెన్ డిజిట్, 3 అనేటువంటిది ఆడ్ డిజిట్, 1 అనేటువంటిది ఆడ్ డిజిట్. సో 1 అనే దానికి సో ఆడ్ డిజిట్ అనేది 1 యాడ్ చేయాలి, ఈవెన్ డిజిట్కి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో అలా చేస్తే 6, 4, 2, 8, 6, సో 0, 4, 2 ఇది వచ్చినటువంటి న్యూ నంబర్ ఫామ్ అండి. సో మనల్ని ఏమడిగాడు, వాట్ విల్ బీ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. సో మనకి సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, సో సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, సెకండ్ ఫ్రమ్ ద రైట్ సమ్ చేయమన్నాడు. సో 4 + 4 ఎంత, 8. సో 8 అనేటువంటి ఆప్షన్ ఏది, 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బై సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఎట్ 10% ప్రాఫిట్ ఏ సెల్లర్ మేక్స్ ప్రాఫిట్ 777.70 రూపీస్, ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్. సో మనకి 7.70 అనేటువంటిది 10% ప్రాఫిట్కి అయితే ఈక్వల్ అవుతుంది అన్నాడు. అయితే కాస్ట్ ప్రైజ్ ఎంత అన్నాడు. సో కాస్ట్ ప్రైజ్ అనేటువంటి 100% అనుకుందాం. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో 777 అంటే 77770 రూపీస్ అనేటువంటిది 7777 రూపీస్ అనేటువంటిది కాస్ట్ ప్రైజ్, సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో మనకి 28, 29, సో దీనికి +1 అనేటువంటిది యాడ్ అయిందండి. అలాగే నెక్స్ట్ 31, సో దీనికి +2 అనేటువంటిది యాడ్ అయింది. 31 తర్వాత 35 ఉంది, అంటే దీనికి +4 అయితే యాడ్ అయిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి డబుల్ అవుతుంది, ఇది దీనికి డబుల్ అయితే 4 అవుతుంది. నెక్స్ట్ 43, 45కి 43 యాడ్ అవ్వాలి అంటే రావాలి అంటే 8 యాడ్ అవ్వాలి, అంటే 4కి 2. అలాగే నెక్స్ట్ 8కి 2 చేసుకుంటే 16, సో 43 + 16 అంటే 59. సో 59 ఉన్న ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. సో ఇవ్వండి మొత్తం టోటల్గా 20+ బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ బిట్స్తో నెక్స్ట్ పార్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే వీడియోని అయితే మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. అలాగే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. తద్వారా అర్థమెటిక్, అలాగే రీజనింగ్, షార్ట్కట్ మెథడ్, అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మెథడ్ అయితే నేర్చుకుని ఈజీగా అయితే బిట్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.